మీకు తెలుసా, ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షి వీరభద్రస్వామి గుడిలో గాలిలో తేలియాడే స్తంభముంది కదా, దాని వెనకున్న అసలు రహస్యమేంటో ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. అనంతపురం జిల్లాలో ఉంది 16వ శతాబ్దపు గుడి. ఇందులో మొత్తం 70 రాతి స్తంభాలుంటే వాటిలో ఒకటి మాత్రం నేలను అస్సలు తాకదు. అవును, దాని కింద నుంచి ఓ గుడ్డను ఈజీగా అటూ ఇటూ లాగేయొచ్చు. చూడ్డానికి ఇది పెద్ద అద్భుతంలా అనిపిస్తోంది. మరింతకీ ఇదెలా సాధ్యపడింది? మొదటిది, విచిత్రమేంటంటే ఈ స్తంభం అలా వేలాడటానికి కారణం ఒక బ్రిటిష్ ఇంజనీరట. ఆ రోజుల్లో దీని నిర్మాణ రహస్యమేంటో తెలుసుకోవాలని ఆయన దీన్ని కదిలించడానికి ప్రయత్నించాడంట. ఆ ప్రయత్నంలోనే స్తంభం కొద్దిగా పక్కకు జరిగి ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా తయారైంది. ఇక రెండోది, ఇక్కడే అసలు విషయముంది. ఇది పొరపాటున జరిగింది కాదు. మనవాళ్ల గొప్ప ఇంజనీరింగ్ ప్రతిభకు ఇదొక నిదర్శనం. అలా కదిలిన ఆ స్తంభం ఇప్పుడు ఒక ఆధారం, అంటే ఒక పివట్ లాగా పనిచేస్తుందన్నమాట. దీనివల్ల పైకప్పు బరువు మొత్తం మిగతా స్తంభాలకు సమానంగా పంచుతుంది. దీన్నే ఆధునిక పరిభాషలో లోడ్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. సో, ఆ వేలాడే స్తంభం ఒక మాయ కాదు, మన విజయనగర రాజుల కాలం నాటి అద్భుతమైన వాస్తు విజ్ఞానానికి అది నిలువెత్తు సాక్ష్యం.